హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు ఆయి మూవీ టీం ఉన్నారన్నమాట. చాలా బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టిన తర్వాత కూడా మనకి అవైలబిలిటీకి వచ్చేసారు. అండ్ సో నయన్ సారిక గారు హాయ్, అండ్ మణిపుత్ర అంజీ గారు హాయ్, కసిరెడ్డి అన్న, అండ్ మా మారుతి నగర్ సుబ్రహ్మణ్యం వాళ్ళ అబ్బాయి ఇక్కడే ఉన్నాడు అనమాట. డన్ డన్, మీరు మధ్యలో జాయిన్ అవ్వండి, ఈలోపు మేము మాట్లాడేసుకుంటాం. నెక్స్ట్ చిరంజీవి గారి దగ్గర నుంచి కాల్ వచ్చింది. సో యాక్చువల్లీ మనం ముందే డిస్కస్ స్టార్టింగ్ రన్ అవుతుంది కదా. యా, సో యాక్చువల్లీ మనం మొన్న డిస్కస్ చేసుకున్నట్టు బ్యాక్ టు బ్యాక్ ఫిలిమ్స్. అండ్ ఎలా అనిపించింది మీకు నిన్న రెస్పాన్స్ తీసుకున్న తర్వాత? బాగా అనిపించింది. సో అంటే ఏంటి అంటే నాకు ఇందాక చెప్పింది మళ్ళీ చెప్తున్నారు అనమాట. యా సో అంటే ఆడియన్స్తో చూడటం కానీ, అంటే థియేటర్స్లో అంటే ఈవినింగ్ రిలీజ్ చేశారు. యాక్చువల్లీ మార్నింగ్ 2 పెద్ద సినిమాలు పెట్టుకొని కూడా ఈవినింగ్ రిలీజ్ చేసి ఆ రెస్పాన్స్ ఎలా అనిపించింది? ప్లీజ్ అండి, నవ్వుతూ మాట్లాడు ప్లీజ్. పర్లేదు, ఆయన చాలా సీరియస్ బాగా ఏంటి సమాధానానికి చాలా 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 ఇంటర్వ్యూకి ముందే మనం అడిగి చెప్పాను, ఏం చేస్తాను మాట్లాడించాలి. సరే ఓకే, మీరు హౌ ఆర్ యు ఫీలింగ్ అంటే ఏ మాటల్లో చెప్పలేను అని ఆపేస్తా. నిజంగా అదే ఫీలింగ్ కదా, మాట్లాడించేలా ఉంది. పెద్ద సినిమాలు ఆబ్వియస్లీ రిలీజ్ అయ్యాయి, బట్ గీతార్ట్స్ సంస్థ తీసుకున్న నిర్ణయం, అల్లు అరవింద్ గారి కాన్ఫిడెన్స్, ఈ సినిమా ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారు. ఎందుకంటే ఇలాంటి సినిమా వచ్చి చాలా రోజులు అయింది. వాటన్నిటి మధ్య కూడా ఇది చాలా గట్టిగా నిలుస్తుందని నమ్మారు ఆయన. ఆయనకున్న ఎక్స్పీరియన్స్గా అదే నిజమైంది. నిన్న మధ్యాహ్నం నుంచి పెయిడ్ ప్రీమియర్స్ లాగా స్టార్ట్ చేసాం. 16th ఈరోజు ప్రాపర్ గ్రాండ్ రిలీజ్ మార్నింగ్ షోస్ దగ్గర నుంచి. దేవిలో చూసాము, కసిరెడ్డి గారు, నేను, విశ్వనాథ్ కూడా వెళ్ళి చూసాము. జనాలు అండ్ నాకు చూసినప్పుడు ఏమనిపించింది అంటే మీ ముగ్గురు కూడా పర్ఫెక్ట్ సెట్ అయ్యారు అనిపించింది. ఫ్రెండ్స్ గా మీ క్యారెక్టర్స్ కానీ, అంటే ఈక్వల్, ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది. అంటే ఏదో ఊరికే పెట్టాం అన్నట్టు కాకుండా మీరు నిజంగానే ఫ్రెండ్స్ ఏమో, అక్కడ నిజంగానే పెరిగారేమో అన్నంత క్రియేటివిటీ అయితే డైరెక్టర్ తీసుకొచ్చారు అనిపించింది. డైరెక్టర్ గారు ముందు నుంచి అదే చెప్తున్నారు, ఇది ఒక్కళ్ళ కథ కాదు, ముగ్గురు ఫ్రెండ్స్ మధ్య జరిగేది కథ. ఈవెన్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీ, కసిరెడ్డి గారికి ఒక స్టోరీ ఉంది, మీకు రమ్య ఉంది, అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీ కూడా ఇంక్లూడ్ చేయడం అనేది నాకు తెలిసి ఇంత సినిమాలో ఈచ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క పాట రావడం అనేది చాలా గొప్ప విషయం. అండ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ కూడా కొట్టారు నిన్న. ఆడియన్స్ అందరితో చూడటం, ఆ రెస్పాన్స్ తీసుకోవడం, నాకు తెలిసి నేను చూస్తున్నా మీ టీం అందరినీ, చాలా మంచిగా అనిపించింది. ఒక మంచి సినిమా జనాలు ఆదరించారు అనే దానికి చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ మీకు నెక్స్ట్ సినిమా కూడా కంగ్రాచులేషన్స్. ఆల్రెడీ మన ఇంటర్వ్యూ కూడా అయిపోయింది కాబట్టి. అండ్ డైరెక్టర్ గారు, సో యువర్ కాల్, అంటే మీరు ముందే ప్రీవియస్లీ చాలా వర్క్స్ చేస్తున్నారు ఈ సినిమాకు ముందు, బట్ ఇది డెబ్యూ మీకు. సో మీరు అంటే స్క్రిప్ట్ అనుకున్నప్పటికీ అండ్ ఇప్పుడు జనాల ఆడియన్స్ రెస్పాన్స్ తీసుకున్నప్పుడు హౌ యూ ఫెల్ట్ అంటే డైరెక్టర్గా? సో ఐ హ్యావ్ సీన్ దట్ హంబుల్నెస్ అంటారు కదా, మీ కళలో ఆడియన్స్ అలా తెలుస్తుంది అనమాట. చాలా క్వైట్గా, నార్మల్గా. చాలా ఇబ్బంది పెట్టేశాడు సెట్లో మిమ్మల్ని. లేదండి, చాలా ఈజ్ ఇట్ రోడ్ బట్ ఆయన చూడటానికి చాలా సైలెంట్ గా, ఇన్నోసెంట్ గా అలా అనిపిస్తుంది, బొట్టు పెట్టుకొని చాలా ఇన్నోసెంట్ గా ఉంటామండి. కానీ ఏంటంటే ఇంకా షూటింగ్ జరిగినప్పుడు మీకు తెలియదు ఏముంది, ఇప్పుడు మీ ఇంటర్వ్యూ ఉంది, మీరు ఇప్పుడు బాగానే ఉన్నారు. ఇంటర్వ్యూ ముందు అన్ని క్యాకులేసారు అతని మీద, పాపం ఎంతసేపు అయింది వచ్చి ఇంటర్వ్యూ ఎక్కడ అని చెప్పి మీరు సీరియస్ అయ్యారు కదా. లేదు, నేను కట్ చేసుకుంటాను. అట్లాగే మనకి ఒకటి ఏంటంటే యాక్చువల్గా అంటే ఎనీ డెబ్యూ డైరెక్టర్కి ఇప్పుడు మనకి ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ అన్నది చాలా తక్కువ. మీకు తెలియదు ఏం కాదు. ఒక డెబ్యూ డైరెక్టర్కి ఇట్టు పడ్డాది అంటే, ఇట్టు వచ్చింది అంటే అతనితో ఫేట్ కూడా మారుతుంది కదా. అతనితో పాటు 10 కుటుంబాలు మారుతాయండి. యాక్చువల్గా ఏంటంటే మా ఫ్యామిలీ ఉంటుంది, మా అన్న, తమ్ముడు, అక్కలు, వీళ్ళందరూ ఉంటారు కదా. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళకు ఒక రెస్పెక్ట్, వాళ్ళకు ఒక సొసైటీలో ఒక గుర్తింపు ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు రీసెంట్ డేస్లో ఏమైందంటే మనకి అన్ని ప్యాన్ ఇండియా మూవీస్, అంత పెద్ద పెద్ద హిట్ సినిమాలు అంటే డెబ్యూటెంట్కి అవకాశాలు రావడమే చాలా తక్కువ ఉన్న పరిస్థితి. చిన్న సినిమా ఏంట్రా బాబు అనుకున్న పరిస్థితిలో అలాంటి టైము నడుస్తుంది. కానీ అటువంటి టైంలో కూడా ప్యూర్ ఎంటర్టైన్మెంట్ తెలుగు ఆడియన్స్కి నిజంగా చేతులెత్తి మొక్కాలండి. ఎందుకంటే వాళ్ళు ఎంటర్టైన్మెంట్ స్క్రిప్ట్ ఏదైనా కానీ ఎంటర్టైన్మెంట్ మాత్రం చావు లేదండి. అండ్ మీ ఏరియాలోనే షూట్ చేశారు కదా, ఆల్మోస్ట్ మీ దగ్గర ఏరియాలోనే. ఎలా అనిపించింది ఇప్పుడు మీ ఫ్యామిలీ కానీ, మీ ఫ్రెండ్స్, వీళ్ళంతా రెస్పాన్స్? యాక్చువల్లీ ఒకటి ఏంటంటే మరి అక్కడ చూస్తున్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. కానీ నాకు నిజంగా ఎవరు షూటింగ్ వచ్చారు, ఎవరు ఏంటి అనేది కూడా నాకు నిజంగా నా మైండ్లో ఐడియా లేదు. ఓన్లీ నాకు అక్కడికి స్పాట్కి వెళ్ళినప్పటికీ నాకు సుబ్బు, హరి, పల్లవి, కార్తిక్ వాళ్ళు పిలవటం కూడా నేను సుబ్బు, హరి అని పిలిచేవాడిని. వాళ్ళ పేరు పెట్టి ఎప్పుడు పిలవలేదు నేను. ఆ షూటింగ్ రోజుల్లో పల్లవి అని పిలవటం, కార్తిక్ అని పిలవటం, అంతేగాని నేను ఎంతసేపు నేను ఆ వాళ్ళలోనే ఉన్నాను. యాక్చువల్గా మనకి
ఊరి నుంచి వచ్చిన తర్వాత మనం హైదరాబాద్ వచ్చాక మనం కూడా స్టైల్ ఏం చూసినావు మాడదాం మనం యాక్చువల్గా. కానీ నేను ఎప్పుడైతే నాకు ఈ సినిమా ఓకే అయిందో నేను అమలాపురం రోడ్లాగా అక్కడ ఉండేవాళ్ళలాగే మొత్తం ప్రతి ఓడితోటి అట్లాగే మాట్లాడేవాడిని. నా స్లాంగ్ పోకూడదు అని చెప్పి నేను మా పాతది ఎక్కడ మన స్కూల్లో చదువుకున్నప్పుడు కాలేజీలో చదువుకున్నప్పుడు ఏదైతే స్లాంగ్ ఉందో నేను ఆఖరికి బన్నివాసు గారి దగ్గర ఎవరిదైనా సరే మామూలుగా నా స్లాంగ్ తోటే మాట్లాడాను. ఎందుకంటే నేను అది మర్చిపోకూడదు, దాన్ని నేను స్క్రీన్ మీద తీసుకురావాలని. దట్స్ అందుకే నాకు తెలిసి దట్స్ బ్రింగ్ న్యాచురల్నెస్. అంటే మనకు సినిమా చూసినప్పుడు అంతా నిజంగా ఆ ఏరియాకి వెళ్ళిపోయి మనం అక్కడ చూస్తున్నామేమో అన్నట్టు అనిపించింది నాకు. లొకేషన్స్ కానీ మీరు ఆ రెయిన్ సీన్స్ అన్ని మ్యాచ్ చేయడం కానీ చాలా అసలు నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ బయట చూసినప్పుడు అంటే థియేటర్ బయటకు వచ్చినప్పుడు మీ ఫేసెస్ లో ఆనందం కనిపించింది నాకు. వాట్ ఫెల్ట్ అంటే స్ట్రగుల్ ఉంటుంది కదా. అవునండి, అంత కష్టపడ్డ స్ట్రగుల్కి మా స్క్రీన్ మీద యాక్చువల్లీ మీ మీడియా వాళ్ళందరూ చూస్తున్నప్పుడు కూడా చాలా హ్యాపీ. అప్పుడు ఏదో ప్రీ క్లైమాక్స్ సీన్ ఏదో జరుగుతుంది వచ్చినప్పుడు అందరూ చాలా అంటే మీడియా సపోర్ట్ లేకుండా ఈ సినిమా ఇంత పెద్ద పోటీలో ఎంత ఇదిగా వెళ్ళిందంటే మీడియా వాళ్ళ సపోర్ట్ అండి. వాళ్ళకి నచ్చి వాళ్ళు ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఇప్పుడు రివ్యూస్ కానీ రేటింగ్ కానీ ఇవ్వడంతో చాలా జనాల్లో ఈజీగా వెళ్ళింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా ఇవ్వడం అంటే వాడికి నమస్కారం పెట్టాలి, సమస్య లేదు. హౌ యు ఫీలింగ్ అండ్ ఆఫ్టర్ ద బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ఎలా అనిపించింది మీకు? It's like very overwhelming, as I said, and I'm really grateful that I got to work with such a prestigious banner in such, early stages of my career. It's really difficult to land there, and thanks to Anji Garu for doing that for me. చాలా న్యాచురల్ గా అనిపించారు మీరు యాక్చువల్. అంటే ఒక పక్క గోదావరి అమ్మాయి లాగే అనిపించింది. నాన్ వెజ్ ఎలా కొడతారు? నాన్ వెజ్ చేయాలి చికెన్ వెరీ ఫన్. Oh, it's just in the movie. You can watch it in the movie. సో షూటింగ్ చేయడం అక్కడ లొకేషన్స్ లో గానీ హవ్విలా ఈ మూవీ టీమ్ అందరితో వాకింగ్ ఎలా చాలా అనిపించింది? ఎంజాయ్ చేశాను. స్ట్రగల్స్ కూడా ఉన్నాయి. కష్టపడ్డారు, చాలా కష్టపడ్డారు. ఎవరు కష్టపెట్టింది? అందరూ. It's like hard work, team hard work. Like teamwork makes the dream work. So that's what happened here. It's like taking our ADs, direction department, production department, and the camera DOP, SIRS team, and everyone worked really hard. Our art department, they have done a really amazing job, and all the visuals that you're seeing today in the movie, people are loving it. The authentic Amlapuram vibes and Godavari vibes what we are shown in the movie, all credit goes to our art department. యాక్చువల్లీ చాలా మందికి ఏమనిపించింది అంటే లైక్ అలాంటి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగుండు ఆ ఏరియాలో అని అనుకుంటుంటారు కదా. సో పీపుల్ ఆర్ ఫెల్ట్ లైక్ యూ వెరీ ఓన్, అంటే మిమ్మల్ని ఓన్ చేసుకుంటున్నారు. నాకు అనిపించింది నిజంగా బస్సులో వెళ్ళే సీన్స్ కానీ ఇవన్నీ హీరోయిన్ మాట్లాడుకుంటూ వెళ్తుంటే మనకెందుకురా ఇలాంటి రోజులు రాలేదు, మిస్ అయిపోయాం అని అనిపించింది. బట్ ఫేట్ అనేది ఒకటి ఉంటుంది కదా, అంతకు మించే జరిగిందిలే. గోదావరి అమ్మాయి చేసుకుంటే కాక నేను రెడీ సార్. మీకు ఏంటంటే మేము ఏమిట్లో కూడా చెప్తాను, చూసి పెట్టండి. మర్యాద ఉంటుందండి. మేము చెప్పకూడదేమో, బొబ్బట్లతోనే స్టార్ట్ అవుతుంది. మేమేంటో మీతోనే స్టార్ట్ అవుతుంది. మర్యాదలు అయితే మాత్రం అద్భుతంగా జరుగుతాయి. మర్యాదలు అయితే అద్భుతంగా జరుగుతాయి. మంచి సంక్రాంతికి మంచి పెట్టిపోతలు అంటారు. అంటే మీకు ఏమంటారో తెలియదు. మంచిగా పెట్టుబడి చూస్తారు. మంచి మర్యాద అండి. అత్తగారు కానీ బామ్మర్దులు కానీ మాంగారులు కానీ వీళ్ళందరూ ఎంత మర్యాద ఇస్తారంటే అది ఎక్కడైనా గోదావరి ఈ బెల్ట్ ఎక్కడైనా ఈస్ట్ వెస్ట్ ఈ బెల్ట్ దేశం మొత్తం చెప్పుకుంటారు గోదావరి. అండ్ ఇప్పుడు లేదని చంపేస్తారు పట్టుకుని. మా బావ వచ్చిన నేనంత అలాగే నిలబడాను. అండ్ నాదొక డౌట్ యాక్చువల్లీ, అంటే నారాయణ నితిన్ గారు ఫస్ట్ మ్యాడ్ సినిమా చేశారు, అండ్ దాని తర్వాత స్టార్ట్ అయిన పిక్చర్ ముందే స్టార్ట్ అయింది ప్యారలల్. ఏదండి? మ్యాడ్ సినిమా కూడా మ్యాడ్ సినిమా జరుగుతుంది, అప్పుడు రిలీజ్ అవ్వలేదు. హౌ యువర్ అప్రోచ్? అంటే మీరు నారాయణ నితిన్ గారిని సెలెక్ట్ చేసుకోవడానికి పర్టికులర్గా ఏంటంటే ఆయన కూడా చూజీగా వెళ్తున్నారు స్క్రిప్ట్స్. అంటే ఏదో ఒక నలుగురిని, అంటే ఆయనకున్న బ్యాక్ డ్రాప్కి కానీ ఎన్టీఆర్ గారు ఫ్యానిజం కానీ ఇదంతా చూసుకుంటే హీ డోంట్ వెంట్ టు దట్ జోనర్స్. అంటే నరికేయాలి, చంపేయాలి, లేపేయాలి. యూ వెంట్ అంటే ఇంత మంచి స్క్రిప్ట్లోకి ఆయన కూడా ఇంక్లూడ్ చేయడం ఎలా మీరు అప్రోచ్ అయ్యారు? ఎలా అప్రోచ్ అంటే అది నా అదృష్టం అండి. యాక్చువల్గా నేను చెప్పాను, ఇందాక కూడా చెప్పాను, నా అదృష్టం. యాక్చువల్గా ఈ స్క్రిప్ట్ ఓకే అయిన తర్వాత మనకు రెగ్యులర్గా ఒక హీరో వేట, అదే మనకి ఈ కార్తిక్ ఎవడన్నా సెట్ చేస్తాం కదా. హీరో అంటే కానీ ఒక కార్తిక్ అన్న క్యారెక్టర్ కోసం సెర్చింగ్. ఇద్దరు ముగ్గురు ఏదో అనుకుంటాం ఒక టైంలో షూటింగ్ వెళ్దాం అనుకున్న టైంలో అది ఆగడం కూడా జరిగింది. ఒక టైంలో ఏంటంటే సినిమా ఓకే అయింది, అందరూ లీడ్ యాక్టర్స్ ఈ అమ్మాయి ఓకే, ఇతను ఓకే, సుబ్బు ఓకే, అందరూ ఓకే, ఆగింది. అటువంటి టైంలో ఎట్లా ఉంటుంది డిబ్యూటెడ్, ఆ సినిమా ఉండదు అన్న సిచ్యువేషన్ పరిస్థితి, స్టార్ట్ అవుతుందో తెలియదు అట్లాంటి పరిస్థితి. అందరికి గీతార్సాలు పెద్ద బ్యానర్లో అవకాశం వచ్చింది. ఈ అడ్డులు ఏంట్రా అనుకున్న టైంలో నిజంగా దేవుడండి,
నా లైఫ్కి. అతను ఎవరు అన్నప్పుడు 2 ఆప్షన్లు ఎవరంటే సరే ముందు ఇతనికి వెళ్దామని చెప్పి ఇతని దగ్గరికి వెళ్ళాం. వెళ్తే ఫస్ట్ సిట్టింగ్లోనే నిజంగా ఎంత బాగా ఎంజాయ్ చేసాడంటే కుర్రాడు, అద్భుతంగా ఎంజాయ్ చేసి ఈ సినిమా చేస్తాను సార్ అని అక్కడే చెప్పాడు. ఇలా సార్ నేను చాలా అలసిపోయాను సార్, చాలా జరిగినాయి, ఇట్లా కాదు, ఒక్కసారి డెసిషన్ ఎవరైతే మీకు ఇంకా ఎవరికన్నా చెప్పాలా, ఒక మీ బావ అదే మీ మన వెంకటయ్య గారు అని చెప్పండి చెప్పే సార్, ఏదో ఎస్ఆర్ నువ్వు మాత్రం కొంచెం తొందరగా చెప్పండి, నేను ఇంకా వెయిట్ చేయలేను అంటే లేదంటే బావగారికి ఒక మాట చెప్పేసి నేను చేస్తానంటే నిజంగా బావగారు అడిగితే ఎవడ నడక ఆడే నడాలి, ఎవడ ఈత ఆడే అంటే అల్లు అరవింద్ గారు కూడా మెన్షన్ చేశారు నీకు నచ్చింది నువ్వు చెయ్యానన్నారు. అన్నప్పటికీ నాకు చాలా బాగా అనిపించిందండి. అప్పుడు తర్వాత అక్కడ కోహనూరులో మీటింగ్ జరిగింది. మీటింగ్లో ఆయన వచ్చి ఎన్టీఆర్ గారు వచ్చారు, ఎన్టీఆర్ ఆయన అక్కడి నుంచి కలిసి వచ్చి చేయమన్నారని అన్నప్పటికీ అక్కడ అరవింద్ గారు మాట్లాడటం నిజంగా ఆయన అన్న అతనికి లేకపోతే ఆయలేదు అంతే. అది ఆయన ఎవరన్నా చేస్తుంటే ఈ స్క్రిప్ట్ యాజ్ ఇట్ ఈస్ అలా తెరకెక్కేది కాదు. అది మాత్రం అది కూడా నిజం. ఒక్క అక్షరం నితిన్ గారి కోసం మార్చింది లేదు. ఆయనే ఇంకా పాపం సరే నేను కొంచెం డల్లో ఉన్నాను కదా, నేను ఈ డైలాగ్ మాట్లాడకూడదు, మరి ఇది ఫన్ వచ్చేస్తుంది, ఇది వద్దు, ఇది అలాగే చేసేయండి అని ఎంత బాగా చేశాడు. తర్వాత లాస్ట్ మినిట్లో కూడా డబ్బింగ్ వచ్చినప్పటికీ ఆయన ఇంప్రవైజేషన్స్ కొన్ని ఇంప్రవైజేషన్స్ భలే పని వర్కౌట్ అయ్యి చిన్న ఇంప్రవైజేషన్స్ అతను డబ్బింగ్ కొన్ని ఇంప్రవైజ్ చేయటం ఆయన కూర్చొని నైట్ 1 గంట వరకు కూర్చొని చెప్పాడు ఆ రోజు నైట్ లాస్ట్ 1 o'clock వరకు 1 o'clock వరకు చెప్పి ఆ రోజు మళ్ళీ డీటెయిల్స్ మిక్సింగ్ తీసుకొచ్చి అంత బాగా ఇన్వాల్వ్ అయ్యాడు సినిమా చూసి. డెడికేషన్ వెరీ కోఆపరేటివ్. అండ్ మీకు ఎలా అనిపించింది లైక్ నార్మల్గా అంటే సెట్స్లో ఫన్ కూడా ఉంటుంది, ఇంతమంది కసిరెడ్డి గారు కానీ ఈయన కానీ అందరూ టోటల్ ఫన్ కదా, మిమ్మల్ని అంటే మీకు లాంగ్వేజ్ కొంచెం ప్రాబ్లం ఉంటుంది, వీళ్ళందరికి బాగా దే ఆర్ వెల్ ఇన్ ద లాంగ్వేజ్. These guys supported me a lot. These guys helped me with my dialogues. They were like, I had most of my scenes with Nitin, though I didn't have a lot of scenes with them. Whenever I had with them, it was like a group thing. So yeah, we managed like చిన్న dialogues. హైదరాబాద్ లో సెటిల్ అయిపోతున్నారా? లైక్ మొన్న గమ్ గణేష్ అండ్ ఇప్పుడు అండ్ నెక్స్ట్ కా కూడా చేస్తున్నట్టున్నారు కదా. ఆల్రెడీ ఒక ఫ్లాట్ కొంటున్నారు. కొంచెం నాకు కూడా అడ్రస్ అప్పుడప్పుడు అలా చూసేసి అలా చెప్పకూడదు, మనం తర్వాత మాట్లాడుకుందాం. సో యాక్చువల్లీ ఐ హ్యావ్ అ స్మాల్ సర్ప్రైజ్ ఫర్ యూ. Oh my god, okay. What is that? You can see it later or you can పెట్టాడు కదా, తీసి కెమెరాకి చూపి. అయ్యో వద్దు, కెమెరా చూపిపోయినా పర్లేదు. Only for you, I think. That పూతరేకులు is a బొబ్బట్లు. So My favorite. 10 నిమిషాల క్రితం కదా చెప్పాము. that's ఈ యాంకర్ చాలా స్పీడ్గా ఉన్నాడండి. only for you and సో మీరు ఎంత స్వీట్ గా ఉన్నారో మీకు అంతే వెరీ స్వీట్ నైస్ అన్నమాట. నిజంగా అది అలా అమ్మాయి I love it. ప్రేమించాలి. Thank you. అన్న బ్యాటింగ్ అన్నది. లేదు అలా ప్రేమించాలి. Okay, this is more important. Thank you. థ్యాంక్ యూ. అమ్మాయిలంటేనే కసిరెడ్డి గారు మిస్ అయ్యారు నా ఎఫర్ట్స్ అంతా. అన్న రాండి పర్లేదు రండి. అయ్యో. కసిరెడ్డి గారు విన్నారా? ఇది చూసారా? అమ్మాయికి బొబ్బట్లు ఇష్టం తెచ్చేయడు. మీరు లాస్ట్ ఇంటర్వ్యూ చెప్పింది బొబ్బట్లోనే ఏదో సంథింగ్ ఆర్డర్ పెట్టాడు మనోడు. Oh my god. కవర్ ఇక్కడ పెడితే అన్న ఓకే కసిరెడ్డి వారు గారు ఇందా నుంచి పిండికి వెళ్ళిపోయేటప్పుడే డౌట్ వచ్చింది నాకు. బొబ్బట్లు కదా. బొబ్బట్లు కానీ సో కసిరెడ్డి గారు అంటే నేను ఎక్కువ డ్రాగ్ చేయను అండ్ మీకు ఎలా అనిపిస్తుంది మూవీ అంతా వర్క్ చేస్తారు? నేను తిన్నది కదా, నేను ఎలా చెప్తాను ఎలా అనిపించింది అంటే ఇప్పుడు దాకా బాగానే No, వెళ్ళింది సార్ basically I నాకు. love food. That's the reason I love అవును food. యాక్చువల్లీ ఈ ఫుడ్ లవ్ కాదండి, దానికి మించండి. People eat food to live. I live ఇప్పుడే to eat. 10 సమోసాలు కరెక్ట్గా 4 గంటలకు అయినప్పటికీ 10 జనాలు సమోసాలు తింటారు. బతకడం కోసం ఇప్పుడు తింటారు, మళ్ళీ ఏమిటి but కాజా మాత్రం తినడం ఒక కోసం 10 ఇంకేమైంది తిన్నారండి? బొబ్బట్లు తింటది. ఒక కాజా జ్యూస్ 2 జ్యూసులు. ఏంటి సార్ ఇది, కడుపా చెరువా? రెండా? ఒకటే. ఒకటేనా? సార్ మా హీరోని పెట్టదు సార్. కానీ ఎందుకు ఊళ్ళు రావట్లేదు అడగండి ఇంగ్లీష్లో, మనకు వెళ్దాం. డైటింగ్ అది డైట్ ఏంటి? కాదు ఎంత తింటే ఒళ్ళు ఎందుకు రావట్లేదు అడగండి ఒకసారి. I didn't eat 5. I అంతే ate అంతే 2. తడు. how you are managing You eat a lot. Managing what? No, you eat a lot, but you are not becoming fat. how it possible even we want to know. It's called metabolism. మెటబాలిజం. ఓకే ఇది రాసుకోండి చూడండి, అదేదో మెడిసిన్ మెటబాలిజం అనే మెడిసిన్ వాడుతుంది చూడండి. డైలీ కాదా No, మెటబాలిజం? whenever I'm at shoot, like I'm going to these rural areas like Amlapuram, where like hospitality is really good, where I've heard about the food is really yummy. I don't diet over there. When I go back home, I punish myself. Like I go walks for like
every morning and evening, and then I get back. అయ్యో ప్లీజ్ నన్ను చాలా ఆపండి. ఎమోషనల్ కసిరెడ్డి గారు. అయిపోతున్నాడు. నన్ను నేను పనిష్ చేసుకుంటున్నాను కాదు ఇలా అంటున్నాడు. సో మీకు ఎలా అనిపించింది work? And నిన్న అంటే ఆడియన్స్లో రెస్పాన్స్ చూసుకున్న తర్వాత మీకు చాలా యాక్చువల్లీ మూవీస్ వైబ్ స్టార్ట్ అయింది మీ వల్ల, మీ అరెస్ట్ వల్ల. అవును. సో ఎలా అనిపించింది మీకు ఓవరాల్? అంటే స్టార్టింగ్ నుంచి మీరు అరెస్ట్ ఎలా అనిపించింది అన్న? అరెస్ట్ అవ్వడం ఎలా అనిపించింది అండ్ ప్రమోషన్స్ ఎలా అనిపించినాయి అండ్ మీకు ఆడియన్స్ రెస్పాన్స్ తీసుకోవడం ఎలా అనిపించింది? ఫస్ట్ సినిమాని జనాల్లో తీసుకెళ్ళడానికి ఏం చేయాలని అసలు, ఎందుకంటే చేస్తున్నాం ఒక సినిమా అనేది ఉంది అనేది మనకు తప్ప బయట ప్రపంచానికి తెలియదు. స్టార్టింగ్ ఈ సినిమానే కదా, ఏ సినిమా అన్న ఒక సినిమాని బయటికి తీసుకెళ్ళడానికి ఏం చేస్తే వెళ్ళొచ్చు అని నేను, డైరెక్టర్ గారు, హీరో గారు, వాసు గారు అందరూ కూర్చొని డిస్కస్ చేసుకునే టైంలో వచ్చిన ఒక ఐడియా ఇది అరెస్ట్ అనేది. అప్పటికే ఈ బెట్టింగ్ యాప్లు ఆడి జనాలందరూ డబ్బులు బాగొట్టుకున్నాడని, వాడి ఫ్రెండ్ ఎవడన్నా సరదాగా సెల్ ఉంటే ఏదో యాప్ డౌన్లోడ్ చేస్తాడు, అందరూ ఏదో ఆడతాడు, ఎక్కడికో క్లబ్లకి వెళ్ళి ఆడక్కర్లేదు పోగొట్టుకోవడానికి. అదేదో యాప్ ఉంటుంది, అందులో రమ్మియా సంథింగ్ ఇలా వీటిల్లో పోగొట్టుకుంటూ ఉంటారు. అలా వచ్చిన ఒక ఆలోచన నుంచి అది ఇలాగ ఆడుతూ దొరికిపోయినా అని ఒకటి బట్ చేసాం. ఇట్ వెంట్ సో నైస్ కదా, అంటే ఆ మూవీ ఆ ప్రమోషన్ సుబ్బు క్యారెక్టర్ కూడా నా క్యారెక్టర్ కూడా బెట్టింగ్ లో ఉంటాయి. లోన్ యాప్స్ లో లోన్ ఒక ఫోన్ వస్తుంది చాలా కనెక్ట్ అవుతారు మీ ఇద్దరికి, ఎందుకంటే పక్క పక్కన వచ్చి గేమ్ ఆడుకుంటూ ఉంటారు కదా, దానికి కూడా చాలా కనెక్ట్ అవుతారు. ఆ లోన్ యాప్ వల్ల ఇంకా సర్లే ఇది చేద్దామని అనుకున్నాను. అండ్ ఇప్పుడు దానికి కూడా కంక్లూజన్ ఉంది, ఎందుకంటే ఇంకా అది రిలీజ్ చేయలేదు. ఎందుకంటే బెట్టింగ్ యాప్లు ఆడకండి, ఎంకరేజ్ చేయకండి, అది మాలాంటి వాళ్ళు చెప్పకపోతే జనాలు కూడా తెలియదు. సో టోటల్ ఈ మూవీ అంతా ఫుల్ వర్కింగ్లో మీకు ఫేవరెట్ ఎవరు? అంటే మీకు బాగా, నాకు బాగా క్లోజ్ అయ్యారు అని అనిపించే పర్సన్ ఎవరైనా ఉన్నారు? ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. ఎందుకంటే నీకు ఒక అకేషన్ జరుగుతుందంటే అక్కడ అందరూ క్లోజ్ అవుతారు, అందరూ ఒక వైబ్లో చేశారనమాట షూట్. కానీ ఇక్కడ ఇది ఒక ఇంట్లో ఒకేషన్ లాంటి సినిమా అంటే. అండ్ మీ ఇద్దరు ఇప్పుడు నితిన్ గారితో కామెడీ అంటే మీ ముగ్గురు కలిపి చేశారు అంటే తప్ప ఏది చెప్పనట్లేదు. చెప్పండి అంటే మరీ డ్రాగ్ అయిపోతుందేమోనని. చెప్పండి ఇప్పుడు ఏదో అడుగుతాం మళ్ళీ అది మర్చిపోతాం. మీ ముగ్గురు ఐ మీన్ నితిన్ గారు మీరు మీ ముగ్గురు కలిసి చేశారు. అండ్ మీ ముగ్గురిని మేము ఎలా చూసుకున్నామంటే ఒక రియల్ ఫ్రెండ్స్ ఇలానే ఉంటారేమో, ఆ గ్యాంగ్స్లో జరిగేవి అన్నీ ఇలానే ఉంటాయని అనిపించింది. సో మీరు అంటే మీ ఇద్దరు నితిన్ గారి గురించి చెప్పాలంటే హౌ, అంటే ఒక ఫ్రెండ్ లాగా అనిపించింది, అంటే ఏదో ఒక హీరో ఒక పర్సన్ చేస్తున్నట్టు అని అనిపించింది. లేకుండా వన్ వర్డ్ లో చెప్పాను, మనోడు ఎలాగో చెప్పనివాడు 2 సెంటెన్స్. ఆయన స్టార్టింగ్ ఆయన పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చారు, ఎన్టీఆర్ గారు, బామ్మది గారు, నితిన్ గారు మళ్ళీ అంటే ఎలా ఉంటారో ఏంటో మనకి. ఎందుకంటే మేము కథ వినేసిన తర్వాత రిహార్సల్స్కి ఒక 2 days వెళ్ళాం. ఆ 2 daysలోనే ఆయన ఏంటో మనకు తెలిసిపోయింది. 2 days కూడా కాదు, మేము వెళ్ళిన 1 hourకి ఆయన వచ్చిన విధానం, ఆయన పలకరించే విధానం, ఇంట్లో మనసుని పలకరించినట్టు. మీకు ఎందుకు, మీకు ట్రావెల్ చేస్తే అసలు ఆయనతో మీకు గోల్డ్ అంతే. నిన్న నేను చూసాను, అంటే 2-3 సెల్ఫీలు ఇస్తుంటే ఒకరికి ఎవరికో మిస్ అయితే వెనక్కి వచ్చి మళ్ళీ సెల్ఫీ ఇచ్చేసి ఇస్తారు. లేదు ఆయన అసలు నెక్స్ట్ లెవెల్. నీకు ఎస్పెషల్లీ ఆయనకి అంటే ఆయన చాలా చెప్తాడు, బట్ మేము చెప్పేది ఏంటంటే ఆయనకి ఎన్టీఆర్ గారు అంటే పిచ్చి. యాజ్ అ నాట్ అంటే బావగారు అని కాదు, ద ఫ్యాన్గా. ఎందుకంటే ఆయన ఫ్యామిలీలోకి ఈయన ఎంటర్ అయినప్పటికీ కంటే ముందు నుంచి ఆయనకి ఫ్యాన్. ఓకే. ఎందుకంటే ఆయన చూస్తా పెరిగారు, అంటే పక్కన సంథింగ్ ఇల్లులు బట్ తెలీదు, బట్ ఆయన చెప్తా ఉంటే వినబుద్ధేస్తుంది. బాబు గారు అండి ఈరోజు సీన్ జరిగిన తర్వాత అది కూడా మాట్లాడతారు ఆయన, ఏంటి ఈరోజు ఎలా జరిగింది ఏంటి, ఆయన కేర్ చూపిస్తారు, ఈయన లవ్ చూపిస్తారు. వీళ్ళిద్దరి మధ్య ఒక సినిమా పెడితే బాగుంటుందని చూడాలని మేము వెయిటింగ్. ఎన్టీఆర్ గారు అండ్ నితిన్ గారు కాంబోలో ఒక సినిమా పడితే డెఫినెట్లీ వెయిటింగ్ ఫ్యాన్స్. అందులో మీరుంటే అది అంటే స్వార్థం అని చెప్పుకుంటే వాళ్ళు స్వార్థం అంటారని చెప్పుకోలేదు, తప్పకుండా ఆల్రెడీ ఆ వైపు స్టార్ట్ అయిపోయింది మోస్ట్లీ. డెఫినెట్లీ అందులో మేము కూడా ఉంటే మేమిద్దరం కూడా ఉంటే ఇంకా అది మీరే నెక్స్ట్ హీరోయిన్ నువ్వే. సో అండ్ అప్పుడు నువ్వు బిజీ అయిపోతావు.
అండ్ మీరు ఆనంద్ దేవరకొండ గారితో వర్క్ చేశారు, అండ్ నితిన్ గారితో వర్క్ చేశారు, అండ్ ఇప్పుడు కిరణ్ అబ్బోవన్ గారితో వర్క్ చేశారు. సో ముగ్గురు గురించి ఈచ్ వన్ వర్డ్. సరే, ఎవరి ఫేవరెట్ హీరో? నితిన్ ఓన్లీ. సో కిరణ్ అబ్బోవన్ ఇస్ నాట్ యువర్ ఫేవరెట్ హీరో? I movie के लिए किरण, I movie के लिए नितिन, का for का किरण. ఫర్ గమ్ గమ్ గణేష్ ఆనంద్ దేవరకొండ. యు ఆర్ వెరీ టాలెంటెడ్, యూ విల్ సర్వైవ్ మోర్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ, నాకు తెలుసు. యా, సో నిజంగా చాలా నాకు అంటే చూడగానే ఒక నార్మల్ మన పక్కింటి అమ్మాయి ఎలా ఉంటుందో అలా అనిపించింది. అండ్ వెరీ వెల్, మీ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా అనిపించింది. అండ్ తెలుగు అంటే డబ్బింగ్ ఐ థింక్ ప్రణతి చెప్పినట్టుంది డబ్బింగ్. యా, సో చాలా బాగా చెప్పింది. ఐ నో హర్. అన్న మీరేంటన్నా ఆవిడకి ఏం తెలియదు ఫేవరెట్ తెలుసుకొని కూడా గిఫ్ట్ ఇచ్చి ఉంటాడు. సింగర్ యాక్చువల్లీ. Yeah, she posted a video also. I didn't know that it was her who dubbed for me. So I Actually, commented Amma that full she character. nailed it. చెప్పింది కానీ ఇక్కడ చెప్పిన తర్వాత డైరెక్టర్ గారు రిలీజ్ అయ్యారు. చెప్పించకూడదు. లేదు, నెక్స్ట్ సినిమా ఎందుకంటే యాక్చువల్లీ గోదావరి స్లాంగ్ కాకపోతే కాక ఒక హైదరాబాద్ బేస్ ఉన్న అమ్మాయి అయితే ఓకే, కానీ అక్కడ ఉన్న అమ్మాయి కదా కొంచెం స్లాంగ్ తెలిసింది. దానివల్ల లాస్ట్ మినిట్లో డిసిషన్ తీసుకొని వచ్చి సారీ నయన్, చాలా కష్టపడి చెప్పావు కానీ తప్పలేదు. ట్రైలర్ లో ఉంచిన వాయిస్ మళ్ళీ తమ్ముడు. కాదు Trailer introduction, character introduction. ఆల్రెడీ మీరు చెప్పేసారు, అయిపోయింది. అండ్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ చెప్పిన వాయిస్ ఏ అమ్మాయి? నన్ను ఫంక్పల్లి అంటారు. అండ్ ఇప్పటి వరకు చూడని వాళ్ళకి డైరెక్టర్ గారు మీరు మూవీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఇప్పటిదాకా చూడడం వల్ల అంటే తొందరగా వెళ్ళి మీ బంధుమిత్రులు తర్వాత అందరూ కలిపి వెళ్ళి ఈ సినిమాని ఎంజాయ్ చేయండి. ఏంటంటే 2 గంటలు నవ్వుకుంటారు, ఒక 20 నిమిషాలు చాలా ఎమోషన్ ఫీల్ అయ్యి ప్రతి ఒక్కరికి ఎవరికైనా సరే వాళ్ళ ఫాదర్ గుర్తొస్తాడు. ఆ ఫాదర్ ఆ ఎమోషన్తో బయటకు వస్తారు. తర్వాత అక్కలు బావలు, ఇవాళ శ్రావణ శుక్రవారం, మీ అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. పూజలన్నీ అయిపోయినాయి కాబట్టి లైవ్ వెళ్తుందండి. లేదండి, రికార్డెడ్ అండి. రికార్డెడా? సరే, రేపు హ్యాపీగా పిల్లలు తీసుకుని మీరందరూ థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ ఏంటంటే మీకు ఆ 2 గంటలు 20 నిమిషాలు ఏది గుర్తు రాకుండా పడి నవ్వు మా కసిరెడ్డి గారు అన్నట్టు ఎవరు సీట్లలో కూర్చోకుండా కడుపుబ్బా నవ్వుకుంటూ లాస్ట్లో ఆ కన్నీళ్ళు మళ్ళీ అదే కన్నీళ్ళు వేస్ట్ అవ్వకుండా చిన్న ఎమోషన్ ఫీల్ అవుతూ ఆ కన్నీళ్ళతోటే బయటకు వస్తారు. అది మా గీతా ఆర్ట్స్ నుంచి యశ్వర్, అది నో డౌట్ అండి. అది యాక్చువల్గా మా ఎస్కేఎన్ గారు ఛాలెంజ్ చేశారు. ఎస్కేఎన్ గారు ఎప్పుడైతే ఛాలెంజ్ చేశారో ఆయన బేబీకి అలా చెప్పాడు, కల్ట్ బొమ్మ. అది నిజంగా నాకు అదే అనిపించింది. ఆయన ఎప్పుడైతే చేసిపోయాడో ఎస్కేఎన్ గారు చెప్తే ఏదో ఉంటుంది అన్నంత ఇది యాక్చువల్లీ జనాలు బయటలేదు. యాక్చువల్లీ నిన్న మూవీ చూసినప్పుడు ఎస్కెన్ గారు కూడా వచ్చారు లాస్ట్లో. మేము అంటే ఆడియన్స్ అంతా థియేటర్ మొత్తం అసలు మామూలుగా నవ్వట్లేదు. ఆ లాస్ట్ 10 minutes సీక్వెన్స్ కూడా ఫుల్ ఆయనైతే కింద నుంచి ఇట్లా చప్పట్లు కొట్టేస్తాడు. ఇంకా అయిపోయింది, ఇంకా మేమైతే వెయిట్ చేస్తున్నాం ఆయన దగ్గరికి వెళ్ళాలి, కలవాలి. అసలు ఎంత వైబ్ ఉందంటే లాస్ట్ 10 minutes మాత్రం అస్సలు మీరు మిస్ అవ్వద్దు. అండ్ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా పర్ఫెక్ట్ అనమాట. ఈచ్ క్యారెక్టర్ ఇందాక మెన్షన్ చేసాము, ఈచ్ క్యారెక్టర్కి ఒక పర్టికులర్ ఇంపార్టెన్స్ అయితే ఉంటుంది. ఎవ్రీవన్ చాలా బాగా చేశారు అండ్ పర్ఫెక్ట్ బ్లెండ్ ఫర్ యూ. అంటే మీకు ఒక మంచి సినిమా డెబ్యూగా రావడం అనేది చాలా హ్యాపీ. అండ్ మంచి యాక్టర్స్ నిజంగా ఈ క్యారెక్టర్స్కి యాక్టర్స్ కూడా అట్లా దొరికారండి. ఏ క్యారెక్టర్ అయినా సరే, ఆకారికి ఆ పాలబుజ్జి క్యారెక్టర్ అయినా జబర్దస్త్ అశోక్ కానీ ఏదైనా చిన్న చిన్న క్యారెక్టర్ కూడా మనకు అప్పారావు గారు రికార్డింగ్ మ్యూజికల్ రంగనాయకి ప్రతి క్యారెక్టర్ చాలా బాగా ఆడిషన్లు అవి చేసుకుని ఇన్స్టా బ్యాచ్ ఆ కుర్రోళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు. ఒక 5 మీరు అక్కడ సీన్ జరుగుతుంటే వెనక పడవ మీద అసలు ఎన్ని ఉంటాయి తెలుసు. అసలు అంత సీన్ కూడా ఫ్రీజ్ అయిపోయి ఒక ఎమోజీ వస్తుంది కదా, అసలు ఎంత నవ్వుకున్నాం అంటే రియల్లీ నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఇది నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తా. ఇప్పుడు మీరు థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తున్నారు కదా, ఎంజాయ్మెంట్లో సినిమా చూస్తున్నారు, చాలా ఎలిమెంట్స్ ఉంటాయి, మిస్ అయిపోతారు. ఇదే సినిమా నెక్స్ట్ వీక్ వెళ్ళి చూడండి, అమ్మ ఇది ఉందా, ఆ రోజు ఎందుకు మిస్ అయ్యాం మనం గమనించలేదు, డైలాగ్స్ వినపడట్లే అంటే అప్పుడు కూడా మళ్ళీ వెళ్ళినప్పుడు ఆడు కూడా నవ్వుతాడు, మళ్ళీ ఇంకోసారి వెళ్తాడు, ఏముంది అలా నీకు డైలాగులు అర్థమయ్యేదాకా వెళ్తానే ఉంటారు అనుకుంటున్నాను జనాలు. అండ్ డెఫినెట్లీ మన డిస్కషన్ ఎలా అయితే కంటిన్యూ అవుతుందో మూవీ కూడా అలానే థియేటర్స్లో కంటిన్యూ అవుతుంది. అండ్ రిపీటెడ్ వాల్యూ ఉండే మూవీ అనమాట ఇది. అండ్ మీ అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్ ఫర్ యువర్
నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అండ్ మన మారుతి నగర్ సుబ్రహ్మణ్యం కూడా నెక్స్ట్ వీక్ వచ్చేస్తుంది అండ్ కుమ్మేద్దాం అంతే. సో దిస్ ఇస్ శరత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు వన్.